షేండ్లా పిట్టలు ఆలొద్దని రేకు డబ్బా మీద కట్టె తీసుకొని కొడుతుంటారు. గా సప్పుడుకు ఇటు రావు ఒడిశలా రాళ్ళు ఇసురుతుంటారు. ఈ నడుమ షేండ్ల కడ దిష్టి బొమ్మలు పెట్టుడు మైకుల సప్పుడు పెడితే అట్లా కొంత తక్కువైనాయి. కానీ ఇవి అట్లా కాదాయే, ఉషో అంటే మీదికే ఉరికొస్తాయాయే. కట్టె తీసుకున్న బుగులు వడ ఒగొగపారి గల్లి గల్లికి తిరుగుతూనే ఉంటాయి, ఇంటింటికి జోరుతూనే ఉంటాయి. గందుకే గీకమతి. మూడు ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నాయి. కాళ్ళకు చెప్పులు లేకుంటే నియంగానే అనుకోవచ్చు. ఖతర్నాక్ సెట్ చేసిండ్రు డిరేసు. అవు కోతులను గెలివేతానికి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో కొత్తగా గెలిచిన సర్పంచ్ అక్క చేసింది గీ ఇకమతు. గెలిపిస్తే ఇటు తిప్పలు తప్పిస్తా అని హామీ ఇచ్చిందట. ఏం చేస్తే మంచిగుంటుందని ఆలోచన చేసి సఫాయి కార్మికులకు ఈ డ్రెస్సులు తొడిగించి పొద్దు మాపు గల్లీలు తిప్పుతుంటే కోతులు పరారైతున్నాయట. చూసి భయపడి అయితే ఉరుకుతున్నాయి. ఆడకట్టలేదు ఇప్పుడు నిన్న పోయిన ఇక్కడ పొద్దున ట్రై చేసినాము, ఇలా కనిపించలేదు. నిన్నటికి వెళ్ళి కొద్దిగా చేంజ్ ఉన్నది. మునుపు పారి కోతులు పడతలతో పట్టించిన 4 రోజులకే మళ్ళీ వచ్చేట వరకు ఈ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. ఇంతకు ముందు ఇంటింటికి 500 ఇచ్చి అవి తరిమేయడం గాని తరలించడం గాని జరిగింది. అప్పుడైనా అవి కొన్ని రోజులే శాశ్వతం ఉంది కావచ్చు, మళ్ళా దాన్ని రిటర్న్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇదొకటి కూడా ఈ ప్రయత్నం మా వంతుగా. ఒక్క డిరెస్ కు 2000 రూపాయలు ఖర్చు. ఇవి దొడిగట్లో రౌండ్ వేస్తే గల్లీలకు వస్తలేవాటిగా. ఈ ఎలుగుబంటి వేషధారణ కొరకు ఒక నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి మాకు అవి అందుబాటులో వచ్చి దాని కోతులను తరిమే ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాం. దీనివల్ల కొంత మేరకు ఉపశమనం ఉన్నది. పిల్లలు ఎవరైనా రావాలంటే భయపడుతుండ్రు, ఎవరైనా తీసుకుని వస్తేనే అచ్చుడు బిస్కెట్లు అన్ని ఎత్తుకొని వెళ్తున్నాయి. 500 నుంచి 1000 మధ్యలో కోతులు ఉంటాయి. ప్రతిరోజు పిల్లలు స్కూల్కో టైంలో కానీ వంట చేసుకునే టైంలో బాగా ఇబ్బంది గురిగిస్తున్నాయి. మరి గింతగానం ఊర్ల మీద ఎందుకు పడుతున్నాయి అంటే దానికి అనుకున్న ఆధారమే లేదు. ఇప్పుడు ఊళ్ళో వస్తే ఏ మెతుకులు దొరుకుతున్నాయి, అన్నం పడేస్తున్నారు, ఈ గడ్డర్లు ఆ గడ్డలు ఇన్నెలా దొరుకుతున్నాయి, అవి తీసుకుపోతున్నాయి, తింటున్నాయి. అడవిలో గాసం లేకనే ఊర్లోకి వస్తున్నాయి. చేన్లకు పోయినా ఒంటారల జోరినా మంచిగా కడుపు నిండుతుండే వరకు ఈయన్నే మెట్ట పెడుతున్నాయి అన్నట్టు. ఎన్ని రోజులు ఇట్లా దండలాడతారో కానీ ఇప్పటి మందం అయితే మంచిగానే ఆసరైతుందబ్బా.